కసోటి వాడదాం వచ్చినాక వాడదాం అని ఈ అక్కడ కొడుకు బయలుదేరినప్పటికీ గిబ్బెలు వస్తాడు పగదారు రాజాలు బాయిలాగా పోతాడమ్మా ఎప్పుడు బాయిలకి వేయిందో చంద్ర దగ్గర శివకుమార స్వామి తల్లివేటి కళ్ళ చూడు ఎప్పుడు వస్తాడో కన్న తల్లి వేదికైనా బాలుడు కన్న తల్లి వేదికైనా అయ్యో నా తలనొప్పి నేనేం చేస్తున్నా నెత్తి నొప్పి అయ్యో నా తలనొప్పి అయ్యో నా తలనొప్పి నేనేం చేస్తున్నా నెత్తి నొప్పి తలనొప్పి బాలకు నేను తలలేనేమో యమలాలా 60 మందికి రోగం వస్తే 20 మంది పత్తరాట నాకొచ్చిన రోగం వీళ్ళందరికీ వస్తే ఏం బాయ్ ఏంటే పోస్ట్ మనం చేసిన పిన గచ్చాడు గచ్చా గుడ్డ పేగులు అయ్యోనే దేవుడు ఒక్కని అయితే తలకార పడితే రెక్కలుంటా నేను ఎక్కడిని తల ఎప్పుడు వస్తుందును రెక్కలు ఎప్పుడు వస్తుందును కాళ్ళు ఎప్పుడు వస్తుందును రెక్కలల్లా వేసిండు కాళ్ళ మీద వేసిండు ఇవన్నీ ఎప్పుడు ఒక్కసారి వస్తారనుకున్నాడు కాళ్ళ మీద కూర్చున్నాడు పెద్ద బొక్క ఏమైంది ఈ రోగం నువ్వు పోగానే నాకు రోగం వచ్చింది రోగం కాగానే బయటికి ఎట్టాలి నా పానే పోతుందని తిరుపతి పోయేటోళ్ళు తిరంగం అయ్యగారు పోతాంటే అయ్యా నాకు ఎడలేని రోగం వచ్చింది ఈ రోగం ఎట్ట తక్కువ కావాలని వాళ్ళని అడిగితే అమ్మా ఈ రోగం మందు ఉన్నది నా హాత్ ఇందులో నా రెక్క బట్టి చూసిళ్ళు చూసినాక అమ్మాయి తలకాయ నొప్పి తక్కువ కావాలంటే రోగం తక్కువ కావాలంటే మందు ఉన్నది కానీ ఈ మందుకు పోయేటోళ్ళు కావాలన్న నా కొడక నేను ఇప్పుడు చస్తున్నా అప్పుడు చస్తున్నావు కొడక నా కొడక అందరూ వచ్చిన మంచిగా నువ్వు బతకాలి వాళ్ళు చెప్పిర్రా ఏమని ఇక్కడ కాదు అక్కడ కాదు నీ తల్లి బతకాలంటే బతకాలంటే నువ్వు అన్నట ఎక్కడికి దూరం పోవన్నట సంగీ కోసంగా మఠమాట సంగీ కోసంగా మఠంలోన మొదలు 2 ఆట కొస 1 ఆట దానిమ్మ పండాట దానిమ్మ పండును చేత కొట్టి కుడి చేత పట్టుకొని దాన్ని తీసుకొచ్చి రోడ్లు వేసి కచ్చపేచ దంచి దాన్ని నా తలకు పెట్టేది ఉంటే నా రోగం తక్కువ అయితే అడగాలి కొడుకో చచ్చిపోతే నువ్వు అవ్వలేదు ఓన లేకపోతే లేదు రాస్తే అత్తా తీరంటాను మా అవ్వ అవ్వ నువ్వు చావకు నేను పోయితే పోయితే పిల్లగాడు చూడవమ్మా సాయి బయలు వెళ్ళిండా శివకుమార సాయి బయలు చూడవమ్మా రామ రామ రామ
కుమారసాయి బారా 12 ఏమన్నా దూరం వస్తే 7 గంగలు ఏకమై పడుతున్న అవతలొడ్డుకున్నది సంగీకో సంగీ మఠం అవి అక్కడికి పోయితే ఇవ్వాలి ఏమో ఎండ కొడుతుంది ఎండ చల్లవడానికి పోతా అని ఒడ్డుకు మరి ఉంటే మరి కింద పిల్లగాడ కోసం మర్రికాడ ఏమున్నది మర్రి వచ్చినాడు మర్రి కింద పుట్ట పుట్టింది పుట్ట పుట్టినప్పుడు పుట్టలో నాగన్న వచ్చిండు నాగన్న వచ్చినప్పుడు మర్రి మీద పక్షులు వచ్చినాయి మరి ఇది గుడ్లైతే కరక తాగుతుంది పక్షి పిల్లలు అయితే భక్షించి మిగుతుంది నాగసర్పం చెట్టు వాటికి అలవాటు పడ్డది ఒక్కనాడు ఏమైనా 2 పిల్లలు తక్కిపోయినాయి రెప్పలు రాని పచ్చలు లతలు అంటే ఆకుల మీద ఆడుతున్నాయి ఆ పుట్టలో ఉన్న నాగసర్పం వచ్చింది ఏనంగా దక్కిపోయి పిల్లలు అయ్యి పైన నాగసర్పం చెట్టు ఎక్కుతున్నదా ఎట్లాగూ నాగసర్పం తింటుందని 2 పచ్చి పిల్లలు కంటి పుట్టాడు కన్నీరు ఇస్తాను ఏడుతా అంటే వాటికి కన్నీరు వచ్చి పిల్లలు కలిసి పడేవాడు అరే ఇప్పుడు వాని కదా మీరు చూస్తే 2 పిల్లలు ఏడుస్తాను ఎందుకు ఏడుతాయని చెట్టు మగం చూస్తే ఆమె ఎక్కుతాను శివకుమారస్వామి అన్నాడు అరే నాగన్నా దిగరా వద్దురా పిల్లగాలను తినకురా అన్నాడు ఏ చెప్తే నేను వింటానరా మరి వచ్చినాడు మరి కింద పుట్ట పుట్టింది పుట్టలో నేను పుట్టా అప్పుడు పత్తులు పుట్టినాయి గుడ్డైతే కరసవుతానా పచ్చి అయితే భక్షించి మిగుతానా దిగమంటే దిగుతలేదు దిగవా దిగ అన్నది దిగన్నప్పుడు భగవంతుని కడగం పట్టిండు కీలకెత్త పండమ్మినాను నీ 10,000 దండం అన్నాడు కటికం దాన్ని నాగన్న శిరవేగుని ఒక్కసారి చూస్తే నాకు శిర ఎగిరిపోయింది నాగన్న ప్రాణం పోయింది ప్రాణం పోయినాక ఏ పిల్లగాడు చెట్టు కింద ఉన్నాడా తల్లి పత్తులు వచ్చి ఏంద్రా బిడ్డ అంటే అమ్మ ఇవో పిల్లలు ఆయన చెరువుంటే మేము తింటాం లేకపోతే లేదు శివకుమార్ చేయబట్టి మా ప్రాణం దక్కింది అన్నాయి అయ్యా మా బిడ్డలు నిర్వహించే ఆ పురుగు పత్తులు తిన్నాయి ఎడిపోతానో పిల్లగా అన్నాయి ఏది తల్లి పక్షులు అంటే పిల్లగాడు అన్నాడు అమ్మ ఇగో సత్యడ సముద్రం అవతలట్టు పోవాలి అక్కడ సంగీ కోసంగి ఉన్నదట మొదలు 1 మోసం 2 దాని పేరు దాదిమ పొల ఎడచేత కొట్టాలి కుడిచేదేమో తల్లికి రోగం వచ్చింది అమ్మని ఇవి మీ అవ్వ చెప్పిన మందులు కాదు బిడ్డ లేదమ్మా మా తల్లి సత్తంటే చూస్తానా మా తల్లి గురించి నేను వచ్చిందంటే సరే ఈ పిట్టపరిచినాయి అయితే ఆనాడు అన్నాడు పిల్లగాడు అమ్మని అక్కడి వాళ్ళంటే వారెక్కడ కొమ్మన 1,000 రాక్షసి ఉన్నది నీ ప్రాణిస్తే బిడ్డ కానీ నువ్వు భూమి పుత్క పూలు తెంపుకొని అక్కడి పోయి రాక్షసులు నీ ఎమ్మడి పడ్డప్పుడు ఆ పువ్వులను వాటి మొక్కన ఇసిరేస్తే అవి రాక్షసులు అనుకుంటే గురువచ్చ అని మోర్చపోతాయి మోర్చపోయినప్పుడే ఆ పొలం కొట్టుకొని నువ్వు రావాలంటే సరే పొలం నీకు ఏదన్నా బాధ్యమే ఆదుకుంటా బిడ్డ భూమి పుత్క పువ్వులు తెంపుకున్నాడు పిల్లగాడు భూమి పుత్క పువ్వులు తెంపుకొని బిడ్డ నీకు ఎప్పుడన్నా ఆపతత్తే మమ్మల్ని రాజ్య నీ కట్టం కడతా బిడ్డ ఇది గండవేరు పత్తులేంది నేనెక్కడ ఇవి నా ఆపత్తి అరుచుకుంటాయి బతుకుంటే అమ్మ అన్నాడు పిల్లగాడు అటగా పట్టుకొని అచ్చాడు సముద్రాలు పువ్వులు పట్టుకున్నాడు ఓడి కట్టుకొని ఒడి నిండా పువ్వులు పట్టుకున్నాడు ఒక్కడి కొమ్మన 1,000 రాక్షసులు ఉంటే ఆ రాక్షసులు అర్రాంటి వస్తాండి పువ్వులన్నీ ఎత్తాండి ఎదురుగా గురువచ్చ అని అన్ని మూర్చపోతాయి అన్ని ఎప్పుడు మూర్చపోయినాయో మొదలు 1 మోసం 2 ఎడమ చేత దాదేమో పరాన్ని కొట్టిండు కుడి చేత అందుకొని పిల్లగాడు వస్తాడు 1 మొండితో రాక్షసి అతవి అది లేట్ అయింది దానికి ఆ మొండితో ఎట్లేదంటే ఉన్నాడు ఆకలి దాని కొరకు అదే తోకరు కొరకు తిన్నాయి అది ఆంచలు వస్తుంది అరే కూడా అన్నది అప్పని వాటి రాక్షసి వస్తుందని ఇటు మరి ఈ మూర్తి రాక్షసులు లేదు